ప్లస్ నువ్వు ఇంకా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి అని చెప్పి ఏదో స్లిప్ ఇచ్చింది 221 GA ఏదో సంథింగ్ ఏదో స్లిప్ ఇచ్చింది. నా వీసా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. అది కూడా ఎక్కువ టైం తీసుకోను, మ్యాక్స్ 5 minutes భయ్యా. వీడియోని చూడ వరకు చూస్తే నీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఎవడైతే వస్తున్నారో ఈ సెమ్కి వాళ్ళకి షేర్ చేసేయండి ఈ వీడియోని అనేది. అంతే లేని తీరై రారా వెడుగ్గా వెడుగ్గా వాళ్ళని వచ్చి ఒక 3-4 years అవుతుంది యూఎస్కి. అప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది చెప్పేస్తా సింపుల్గా. నేను వీసా ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం ఢిల్లీ నాది. అప్పుడు మంచిగా వీసా లైక్ యాక్సెప్టెన్స్గా రేట్ కానీ చాలా బాగుంది ఢిల్లీలో. సో మనం కూడా అది పెట్టేసుకున్నాం సింపుల్గా. దొరికింది స్లాట్, నాకే దొరికింది. మళ్ళీ ఏ ఏజెంట్కి చెప్పలే, నేనే సజెస్ట్ చేస్తూ ఉన్నా. సడన్గా ఓపెన్ అన్నారు, జప్పని బుక్ చేసిన భయ్యా, భలే బుక్ అయింది. వీసా ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఏంటంటే, సో మార్నింగ్ నాది 8 ఆ టైంకి స్లాట్ భయ్యా నాది. నేను మార్నింగ్ 6:30 ఆ టైంకి వెళ్ళిపోయాము. నేను మా డాడీ మా మమ్మీ అందరం వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక అక్కడ జస్ట్ బయోమెట్రిక్స్ అయిపోయింది. బయోమెట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చెప్తున్నా, ఇది వీసా ఎక్స్పీరియన్స్ డైరెక్ట్. సో వెళ్ళిపోయాము, వెళ్ళంగానే లోపలికి ఎలా చేస్తున్నాడు ఈ టైం స్లాట్ అని చెప్పి. సో ఇంకా మన ఫైల్ ఇంకా రెడీ అయిపోయాము. వైట్ షర్ట్ వేసిన, కింద మామూలు లైక్ ఫార్మల్ ప్యాంట్ వేసా, వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎట్లా అంటే కొంచెం టెన్షనే, ఎందుకంటే ఒకటే ఛాన్స్ కదా. సో కొంచెం మళ్ళీ నెక్స్ట్ సెమ్ డిఫరా, ఎందుకంటే మా అక్కకి వీసా వచ్చింది, నాకు రాలేదే అనుకో. ఒక సైడ్ హ్యాపీ ఉండాలో ఒకసారి బాధ ఉండాలో తెలియదు కదా. సో అదొక ప్రెషర్. ఇంకా మనం కూడా ఓకే తెచ్చుకోవాలి, వెళ్దాం అనిపించింది. సో మనం కూడా కొంచెం లైక్ మార్కులు అన్నీ బాగానే తీసుకున్నాను నేనైతే. లోపలికి వెళ్ళాక కొంచెం సెక్యూరిటీ చెకప్ ఉంటుంది, లైక్ మన ఎలాంటి ఫైర్ ఆర్మ్స్ కానీ అట్లాంటివి తేకుండా షార్ప్ ఆబ్జెక్ట్స్. సో అవన్నీ సెక్యూరిటీ చెకప్ అన్నీ అయిపోయాక లోపలికి వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టారు, ఒక షెడ్ కింద. అంటే షెడ్ అనుకుంటే అది కూర్చోబెట్టారు. సో అక్కడ కూర్చున్నాం కూసేపు. ఒక 10 minutes తర్వాత లోపల పంపించారు ఒక లైన్లో. వెళ్ళాక వాళ్ళన్నీ డాక్యుమెంటేషన్ అన్నీ చెక్ చేసి ఓకే యూ గుడ్ టు గో అని చెప్పి ఇంకా లైన్ ఒక ఎట్లా అంటే మనము స్కూల్లో లైన్లో నడుస్తాం కదా, అట్లా నడవాలి అంతే సింపుల్గా. నడుస్తూ ఉంటే నేను ఇంకొంచెం లోపలికి ఉంటుందేమో అనుకుని చూస్తే పక్కనే క్వశ్చన్లు వినిపిస్తున్నాయి నాకు. వీసా ఆఫీసర్లు అడిగే క్వశ్చన్లు వినిపిస్తున్నాయి. అమ్మ ఏంటి అప్పుడే వచ్చావా అని చెప్పి నేనైతే షాక్ అయ్యా. ఆ తర్వాత ఇంకా లైన్గా చూస్తున్నా మనది ఎటుపోతుందా అని చెప్పి. నాకు ఇక్కడికే వెళ్ళాలి, ఈ స్లాట్కే వెళ్ళాలి అని చెప్పి అట్లా అనిపించింది. నన్ను తీసుకున్నప్పుడు ఒక వైట్ లేడీ వీసా ఆఫీసర్ అనేది నాకు నా ముందు ఉన్నాడికి యాక్సెప్ట్ చేసింది. తర్వాత నా ముందున్నాడికి యాక్సెప్ట్ చేసింది. నా ముందున్నాడికి ఏంటంటే అతను ఆల్రెడీ యూఎస్కి వెళ్ళి మళ్ళీ ఇండియా వచ్చేసాడు. ఎట్లా అంటే ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లా దొరికాడు అనుకుంటా. సో దానివల్ల యూఎస్ నుంచి ఇండియా డిపోర్ట్ చేసినట్టున్నారు. సో దాని ఎక్స్ప్లెనేషన్ ప్లస్ నువ్వు ఇంకా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి అని చెప్పి ఏదో స్లిప్ ఇచ్చింది 221 GA ఏదో సంథింగ్ ఏదో స్లిప్ ఇచ్చింది. ఇచ్చాక మనోడు వెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే భయం వేస్తుంది, వామ్మో అని చెప్పి. అసలు అట్లా లైన్ నుంచోకన్నా బ్రెయిన్ అనేది ఒక ఫ్రీజ్, ఏం చెప్పలేకపోతున్నా, ఇంకా ఫ్రీజ్ అయిపోయింది అట్లా. ఇంకా డైరెక్ట్ వెళ్ళి నుంచోగానే కెన్ యూ పాస్ మీ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అంది. పంపించిన. ఇంకా మనం అవన్నీ జుప్ అని తోసినాం. ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం అంది డైరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ అది పడింది నాకు. నేను చెప్పిన కరికులం బాగుంది, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి సొల్లు కొట్టిన కొద్దిసేపు ప్రాక్టీస్ అయింది. సో అది చెప్పాక నెక్స్ట్ నీకు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అంది. మా డాడీ ఇస్తున్నారు, ప్లస్ దాంతోపాటు నాకు లోన్ కూడా ఉంది అని చెప్పి అట్లా చెప్పా. ఇంత అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసా. తర్వాత నీకు బ్యాచిలర్స్లో ఏ కోర్స్ చేసా ఉంది, కంప్యూటర్ సైన్సే చేసా, ఇప్పుడు కూడా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి వెళ్తున్నా అనగానే ఓకే అని చెప్పి కొంచెం కోర్స్లో ఉన్న మనం సొల్లు కొట్టాం అట్లా. కొంచెం ఇట్లా ఈ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది యూనివర్సిటీ కూడా, నాకు మంచిగా వెళ్ళి మాస్టర్స్ చేసి వస్తాం అని చెప్పి అట్లా కొట్టాము. ఒక 2-3 క్వశ్చన్లు అడిగింది నన్ను. లోన్ అని చెప్పగానే వెంటనే ఓకే ఎవరు ఏదో గొనిగింది, నాకు అర్థం కాలే అప్పుడు. ఏదో అంది. తర్వాత ఇంకా ఏదో స్లిప్ ఇచ్చింది భయ్యా. అమ్మ నాకు భయం వేసింది, స్లిప్ ఇచ్చింది ఏంది అని చెప్పి. ఫింగర్ ప్రింట్లు ఏమంది, ఇంకా నీ హ్యాండ్ ప్రింట్స్ అయ్యి అని చెప్పింది. హ్యాండ్ ప్రింట్లు వేసిన, ఫుల్ చెమట తెలుసా అప్పుడు, మొత్తం చెమట పట్టేసింది. తుడిచేసుకుని వెంటనే ఫింగర్ ప్రింట్లు వేసిన. ఏగానే అంది. తర్వాత అర్థమైంది ఓకే పాస్పోర్ట్ లేదంటే ఓకే యాక్సెప్ట్ అయింది అని చెప్పి బయటికి వెళ్ళిపోయా. వెళ్ళగానే ఇంకా ఇంట్లో చెప్పా ఓకే యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఇంకా జస్ట్ 3 questions. ఇప్పుడు ఎట్లా ఉందో మరి నాకు తెలీదు. సో ఇప్పుడు ఎవరన్నా ఎల్లుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో. సో మన వాళ్ళకి ఏమైనా యూజ్ అవ్వచ్చు కదా. అండ్
నెక్స్ట్ అయితే మన ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు మనం అడ్వెంచర్లు ఎట్లా చేసినాము, చాలా ఉన్నాయి మన కథ. అన్నీ కింద నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. సో కొత్తగా చూసే వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూఎస్కి వచ్చే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి కంటెంట్ చెప్తా, ఎట్లా సేవ్ చేసుకోవచ్చు మనీ ఇక్కడికి వచ్చాక, అండ్ ఎట్లాంటి తప్పులు చేస్తారు స్టూడెంట్స్ వచ్చాక, దాని నుంచి ఎట్లా బయటికి రావాలి, అది అన్నీ చెప్తాను. కింద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేనే రిప్లై ఇస్తాను. సరే భయ్యా, ఇవాళకైతే ఇంతే. మళ్ళీ ఒక 2 days తర్వాత కలుస్తా. సరే, సీ యూ, బాయ్.